హైదరాబాద్ లో ఆపరేషన్ మూసీలో ఉద్రిక్తత ఏర్పడుతోంది. మారుతినగర్ లో సర్వే చేస్తున్నారు అధికారులు. వారిని స్థానికులు అడ్డుకుంటున్న పరిస్థితి. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు ఈ స్థానికుడు. గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాల మధ్య అతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్వేకి సహకరించేది లేదని స్థానికులు తేల్చి చెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆపరేషన్ మూసీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మారుతినగర్ లో సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. గో బ్యాక్ అంటూ అధికారులను ఉద్దేశించి నినాదాలు చేస్తున్నారు. మరొక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అధికారులను సర్వే చేయడానికి అనుమతించేది లేదంటూ స్థానికులంతా గో బ్యాక్ నినాదాలతో నినదిస్తున్న క్రమంలో ఒక టెన్షన్ వాతావరణం. మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏలిందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలిందర్, ఆపరేషన్ మూసీలో భాగంగా మూసీ రివర్ ప్రాంతం పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే చేసేందుకు వచ్చినటువంటి అధికారులకు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మూసీ రివర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపేట్ మారుతినగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికులు మొత్తం తగలబెట్టాను, ఏమద్దు తగలబెట్టినా పూలు కొట్టాను, ఏదొద్దు. ముసలి వాళ్ళు వీళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? వాళ్ళు ఆక్రమిస్తారా? ఎందుకు ఎల్ఆర్ఎస్ కట్టారు? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు బ్యాంక్ లోన్లు ఇచ్చారు? ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు? ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరు జనాలు ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది అక్రమ కట్టాలు కాదండి. ప్రతి ఇంటికి సేల్ డీడ్ ఉంది. సేల్ డీడ్ తో పాటు లింక్ డాక్యుమెంట్ ఉంది. సేల్ డీడ్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది. ఎల్ఆర్ఎస్ కట్టమని నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఏంటంటే జిహెచ్ఎంసీ ఇల్లు కట్టుకోవచ్చు అనేసి ఎల్ఆర్ఎస్ డబ్బులు లాగారు. ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకొచ్చి పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ అండి, పోలీసు గవర్నమెంట్ సెక్యూరిటీ కాదు, ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకొచ్చి మనిషి మా మీద మేము డబ్బులు కడుతున్నాం. లోన్లు తీసుకున్నాం. లోన్ల తర్వాత ఎవడు కడతాడు? ఇల్లే లేదు. మేము ఇక్కడ ఏమేమన్నా అడిగినామా వీళ్ళని? అరే మా ల్యాండ్ లో మేము ఉంటామంటే నీకెందుకు వచ్చింది? నిన్ను ఎవడు అడిగిండు డెవలప్మెంట్? మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఏమేమి మళ్ళీ రేపు ఎవరికో అమ్ముతావు కదా నువ్వు? మమ్మల్ని లేపేసి మా ల్యాండ్ తీసేసుకున్నాయి. రేవంత్ రెడ్డి గారు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇట్లా చేయకండి ప్లీజ్. కాంగ్రెస్ యొక్క ట్యాగ్ లైన్ అయింది, మార్పు మొదలైంది అన్నారు. ఏది ఇదేనా మార్పు? పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం మార్ప? 40 ఏళ్ళ నుంచి లేని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇల్లీగల్ ఎట్లా అయింది? అది 40 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు ఇల్లీగల్ అవుతుందా? తీసుకపోండి, ఎక్కడ పోతారా పోండి, పొమ్మంటే పోతాం. సంతోషంగా చంపేయాలండి, వాళ్ళెవరికో కోర్టు స్టేలు ఇచ్చారు. అదేదో మాకు ఇష్టం మేము చేసుకుంటాం కదా సార్, మా పోరాటం మేము చేసుకుంటాం కదా సార్. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కట్టుకున్నాం సార్ మేము. ఆ డబల్ బెడ్రూమ్ మాకు ఎందుకు సార్? మాకు ఇంత పోతాం సార్ అక్కడికి. నేను వచ్చి 20 సంవత్సరాలు ఇంతవరకు నాకు ఒక్క చుక్క వాటర్ నా ఇంటి ముందుకు వచ్చి రాలేదు. ఎక్కడ పోవాలి సార్ మేము? బొమ్మటి ఇప్పుడు ఎక్కడికి పోవాలి సార్? మేము కబ్జా చేసుకున్నామా సార్? కొనుక్కున్న భూమి మేము కబ్జా చేసుకోలేదు. పట్టాదారు బుక్ కాదు మాకు, కొనుక్కున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ మేము ఎందుకు కబ్జా చేసుకునే భూములు కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు? మేము ఎక్కడికి వెళ్ళాము. ఒకవేళ ఇక్కడ మేము ఇల్లు మీరు కూల్చాల్సి ఉంటే మాత్రం తప్పకుండా మేము ఇళ్లలోనే ఉంటాం, మమ్మల్ని కూల్చేయండి అని చెప్పేసి కూడా సీఎంకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ వచ్చినటువంటి సర్వే అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు ఎంత వాగ్వాదం దిగినప్పటికీ కూడా వాళ్ళు ససమీరా ఇక్కడ సర్వే చేయడానికి మాత్రం ఇక్కడ లోకల్ పబ్లిక్ ఒప్పుకోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎల్లందరెడ్డి, TV9 హైదరాబాద్.